ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడ ఉన్న పిల్లలందరూ నన్ను క్షమించాలి. 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఇట్. బట్ హరి ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఒక పక్కన మీరందరూ బాగా చదువుతున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్. ఇది ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు, కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇప్పుడు రావట్లేదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. 173 సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీలో ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్గా పాఠాలు చెప్పిన ఒక కాలేజీలో మనందరం కూర్చున్నాం. కానీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నేను ప్రధానంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. క్లస్టర్ అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడే పెద్దలు అన్నారు రాజమండ్రి కూడా అభివృద్ధిలో పరిగెత్తించాలని. మేము అన్ని రకాలుగా సహకరిస్తాం, పరిగెత్తాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఇక్కడ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే మన దగ్గర ఎక్కువ శాతం మీరు చూస్తే ఆక్వా ఉంది. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే ష్రింప్ లాంటి దాంట్లో మనం నంబర్ 1గా ఉన్నాం. ఆ ఇండస్ట్రీకి మనం ఇంకా గ్రేటర్ కనెక్షన్ అనేది అవసరం. మీరు ఇతర దేశాల్లో చూస్తే, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బలంగా ఉంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి. అనంతపూర్ ఆటోమోటివ్, కర్నూలు రెన్యూవబుల్ ఎనర్జీ, చిత్తూరు కడప వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్తరాంధ్ర వచ్చేగల ఐటీ ఉంది, ఫార్మా ఉంది, మెడికల్ డివైసెస్. మన ప్రాంతం వచ్చేగల పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించాలి. సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా 22 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను అధికారులు చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ నంబర్ 1. నంబర్ 2, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పిఎం ఇంటర్న్షిప్ ఒక ప్రోగ్రాం రూపొందించారు. గతంలో మనం కొంచెం వెనకబడ్డాం. ఆ ప్రోగ్రాంలో గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరందరూ కూడా ఎండాకాలం సెలవులప్పుడు, నేను చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు ఉండేది. నేను వెళ్ళి పని చేశా. 3 నెలలుంటే 3 నెలలు పని చేశా. నాకు అప్పుడు అవకాశాలు ఉండే. పలానా దేశంలో పనిచేయాలని, యూరోప్లో వచ్చి పనిచేయాలనుకున్నా. నేను వెళ్ళి అక్కడ పని చేశా 3 నెలలు. దాంతో ఒక వర్క్ ఎథిక్, వర్క్ కల్చర్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా, అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది, నాకు వచ్చింది. అదే విధంగా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ముందు అది ఇంకా బలోపేతం చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, Verma, for asking a right question. And may I now request a student from the left side. Very good morning, sir. I am Sridevi, BSc, 3rd BSc final year, sir. సార్, మీరు ప్రతిసారి స్త్రీలను గౌరవించమని పదే చెప్తున్నారు సార్. కానీ మూవీస్లో, సోషల్ మీడియాస్లో అటువంటి పరిస్థితి లేదు సార్. అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా సార్? అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన వృత్తిలో గౌరవంగా పనిచేసుకునే అవకాశం వస్తుందా సార్? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శ్రీదేవి సార్. శ్రీదేవి అని పిలుస్తారు. వెరీ గుడ్. చెల్లి, ఇప్పుడు మీరు ఎవరు నన్ను మాట్లాడినారు? చెల్లి, ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూసాను తల్లి. కల్లారా నేను చూసా. మా తల్లిని ఆనాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కల్లారా చూసా.
జీవితంలో ఏంటంటే అమ్మా సర్కమ్స్టాన్సెస్ మనని తయారు చేస్తాయి. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మాకు నేర్పించారు. అమ్మ కానీ నాన్న కానీ నాకు ఎప్పుడు నేర్పించారు. కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్గా చేయాలనేది నాలో ఆలోచన వచ్చింది. ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు, లేదు